ప్రశ్న రావణ్ను గన్నవరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రావణ్పై నమోదైన దేశద్రోహం కేసులో కోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. రావణ్ తరపు న్యాయవాది జడస్ రావణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రావణ్పై ఇంకా 102 కేసులున్నాయని వెల్లడించారు. రావణ్పై దేశద్రోహం కేసు పెట్టారని, మరణశిక్ష పడేలాంటి కేసు రావణ్పై పెట్టారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రజలు చూస్తున్నారని, సామాన్య మానవుడి కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుందన్నారు శ్రావణ్ కుమార్. రావణ్ రిమాండ్కి వెళ్లినా ఇంకా 102 కేసులున్నాయని అన్నారు. దేశద్రోహం కేసు, ఉపా కేసు, వైజింగ్ వార్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. నాకు తెలీదు ఎక్కడైనా వీడియోలో మాట్లాడితే మరణశిక్ష పడే కేసులు పెడతారని. మొదటిసారిగా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇలాకాలో ఈ విధమైనటువంటి మరణశిక్ష పడే కేసులు విలేకరుల మీద పెడతారని నేను ఊహించలా, బట్ పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయమూర్తి గారి దగ్గర సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. వారు తీర్పును రిజర్వ్ చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మరొక 25 మంది లాయర్లు వచ్చారు. చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. రావణ్కి బతికే అవకాశం లేదు, రావణ్ చచ్చిపోవాలి, రావణ్కి మరణశిక్ష వేయాలి. రావణు హిడ్మా చనిపోయినప్పుడంట ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాడంట. శ్రద్ధాంజలి ఘటించిన కారణంగా ఆయనకి బతికే అవకాశం లేదని, హిడ్మా ఐడియాలజీని సపోర్ట్ చేసినటువంటి రావణు బతికే అవకాశం లేదు, రావణు తీవ్రవాది, రావణ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూపించారు. మరి హిడ్మా చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఘటిస్తేనే తీవ్రవాది అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమవుతాడు? కోపం ఎక్కడికి పోదు, కోపం ఉంటుంది, నక్సలిజం అక్కడే ఉంటుంది, నక్సలిజం ఇంకా ఉంటుంది. మరి ఉప ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడదామా? కేసులు పెట్టి ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉపా కేసు పెడదామా? నక్సలిజాన్ని సపోర్ట్ చేశారు కదా, నక్సలిజాన్ని ఇప్పుడే సపోర్ట్ చేసి కోపం ఎక్కడికి పోదు, నక్సలైట్లో కోపం ఉంటున్నారు, మరి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నక్సలిజం చేద్దాం. సో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఈరోజు గత 5-6 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు, సామాన్యుడు గమనిస్తున్నాడు, నిరుపేదలైనటువంటి వ్యక్తులు గమనిస్తున్నారు, ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారు, సాధారణమైనటువంటి గృహిణులను కూడా గమనిస్తున్నారు. ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సామాన్యుడిని ఈరోజు అరెస్ట్ చేయడానికి